మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జన్మదినం పురస్కరించుకుని గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జీవీఎంసీ 69వ వార్డు హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతంలో నిర్వహించిన సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర పాల్గొని శానిటేషన్ సిబ్బందికి చిరు సత్కారం చేసి మోడీ కిట్ పేరుతో నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జన్మదినం సందర్భంగా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కరణంరెడ్డి బాధ్యతలు చేపట్టాక నియోజకవర్గంలో బీజేపీ పార్టీ మరింత బలపడిందని అన్నారు. ఎటువంటి లాభాపేక్ష చూడకుండా పార్టీ ఆదేశాల మేరకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్న కరణంరెడ్డి నరసింహారావును అభినందించారు. కరణంరెడ్డి మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జన్మదినం కావడం మాకు చాలా గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో బీజేపీ పార్టీ మరింత బలపడిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విలువైన సేవలు అందించిన శానిటైజేషన్ వ్యవస్థ ఒకటని చెప్పారు. ఇటువంటి గొప్ప నాయకుల జన్మదినం సందర్భంగా కరోనా సమయంలో సేవలందించిన శానిటైజేషన్ సిబ్బందికి ఘన సత్కారం చేసి మోడీ కిట్లను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు గుంటూరు శంకర్రావు, తులసిదాస్, కార్పొరేటర్ అభ్యర్థి దాడి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో చేరికలు అనేవి జరుగుతున్నాయి. ఆయన బాహాటంగా ఎక్కడ చేయొద్దని చెప్పారు, కానీ ఆయన పుట్టినరోజు సందర్భంగా మన సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాము. అందుకే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి సన్మానించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరొక విషయం మనందరికీ తెలిసిందే, మన మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి కూడా ఈరోజే. ఈ రెండు కార్యక్రమాలు పురస్కరించుకొని మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారి విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులు ఒకవైపు కరోనా, మరోవైపు వరదలు అయినా సరే వారి ప్రాణాలు తగ్గించి మరి మన ప్రాంతాన్ని అంతా శుభ్రపరిచి చాలా కష్టపడినందుకు వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు, పారిశుద్ధ్య కార్మికులకి ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలని. అందులో భాగంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన చేతుల మీదుగా వారందరికీ సాల్వాతో సత్కరించి పూలమాల వేసి ప్రతి ఒక్కరికి కూడా మోదీ కిట్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళని గౌరవించుకోవడం. ఎందుకంటే కరోనా కష్టకాలంలో బయటికి రావడానికి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు తెల్లవారే 5 గంటలకే వచ్చి మరి ఇంత చాలా చక్కగా వాళ్ళ విధి నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడే గ్రామ కమిటీ పెద్దలు సన్యాసరావు గారు, సుందరరావు గారు చెప్పారు, వరద బాధితులు చాలామంది ఉన్నారండి. ప్రెసిడెంట్ గారు మేము ఇంటింటికి వెళ్ళి చూసామండి, లిస్ట్ ప్రిపేర్ చేశాము. బాగా పేదవాళ్ళకి ఈరోజు ఇద్దాం అనుకున్నాం, కానీ ఊరందరూ కలిసి 700 మంది ఉన్నారు. మన కిట్లు తయారు చేయాలంటే 2 రోజులు పడుతుంది. కాబట్టి మీ టైం తీసుకొని నెక్స్ట్ వీక్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇస్తామండి. ఎంతోమందిని ఆదుకున్న ఆ విధానం చూస్తే చాలా ముచ్చట అనిపించింది నాకు. మాకు మంచి నాయకుడు దొరికాడు భారతీయ జనతా పార్టీకి. ప్రజలు ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ గాజువాకలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ వారికి కావాల్సిన విధంగా ఆయన సేవ చేయడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం. ఇలాగే ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు వారు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇకపోతే ఈరోజు మన మాజీ రాష్ట్రపతి భారతరత్న మిస్సైల్ మ్యాన్గా మనం పిలుచుకునే అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి 89వ జయంతి ఈరోజు. 1931లో జన్మించారు. ఇదే రోజున వారు పెరిగిన విధానం చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ రీతిలో రాష్ట్రపతిగా వారు ఎదిగిన క్రమం ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా తెలుసుకొని వారి జీవితాలకు అన్వయించుకోగలిగితే చాలా ఉన్నతమైన స్థితికి మనం అందరం చేరుకుంటాం. ఆ విధంగా మన దేశం ఎంతో ముందుకు వెళ్తుందని నేను తెలియజేస్తున్నాను. వారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టడమే కాకుండా చదువుకోవడానికి డబ్బులు కట్టే క్రమంలో ఆయన ఇబ్బంది పడుతుంటే ఈ పేపర్ బాయ్గా ఆయన వ్యవహరించి ప్రతి ఇంటికి పేపర్ చేరవేసి వచ్చిన డబ్బులతో ఆయన చదువుకోవడమే కాకుండా తోటి విద్యార్థులు ఎవరన్నా కష్టంగా ఉంటే వారికి కూడా ఆయన ఫీజులు కట్టి చదివించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా